నమస్తే ఫ్రెండ్స్, నేను ఒక షూటింగ్లో ఉన్నాను. లంచ్ బ్రేక్లో నాకు కర్ణాటక నుంచి ఒక తమ్ముడు కాల్ చేయడం జరిగింది. ఇదే సాయిబాబా విషయం అనమాట. సో తన మీద కూడా కేసులు కట్టడం జరిగింది. అయితే దానికి సంబంధించి పాపం తను చాలా భయపడిపోయాడు. పోనీ తను వాయిస్ వీడియో చేయలేదు, అలాగే తను వీడియో కూడా చేయలేదు. అంటే కనిపిస్తూ ఇట్లా, లేకపోతే వాయిస్ పెట్టేసి వీడియో చేయడం కానీ, లేకపోతే ఫేస్ కనిపిస్తూ వీడియో చేయడం కానీ, ఈ రెండు ఏది చేయలేదు. సాయి సచ్చరితం బుక్ నుంచి ఒక పారాగ్రాఫ్, అంటే ఆయన నమాజ్ చదువుతాడని, లేకపోతే ఏదో ఆయన ముస్లిం అని చెప్పేటటువంటి ఒక పారాగ్రాఫ్ ఉంటే ఆ పారాగ్రాఫ్ని పోస్ట్ చేయడం జరిగిందంట. దానికి కేసులు కట్టేశారు తెలుసా. అబ్బాయి భయపడిపోయి క్షమాపణ చెప్పాడంట. క్షమాపణ చెప్తే, నువ్వు ఇక్కడ ఒకటే లోకల్గా మీ ఊర్లో క్షమాపణ చెప్పడం కాదు, నువ్వు షిరిడి వచ్చి అక్కడ ట్రస్ట్ పీపుల్కి క్షమాపణ చెప్పాలి, జడ్జి గారి ముందు క్షమాపణ చెప్పాలి. అలా చెప్తేనే ఇంకా ఫర్దర్గా కట్టబోయే కేసుల్లో నీ పేరు ఉంచము. లేదు అంటే ఇంకా భారతదేశం మొత్తం ఒక 3-4 ప్లేసుల్లో మేము అందరి మీద కేసులు పెట్టబోతున్నాము. ముఖ్యంగా తెలుగు వాళ్ళనైతే చాలా ఎక్కువ చేసేస్తున్నారు వాళ్ళు. మిగిలిన వాళ్ళైనా కొంచెం తగ్గుతున్నారు, కానీ వాళ్ళ మీద అయితే కేసులు పెట్టేస్తాము. అప్పుడు మేము కోర్టులో గెలుస్తామా గెలవమా అన్నది మా టార్గెట్ అయితే కాదు. రకరకాల చోట్లకి తిప్పి రకరకాలుగా వాళ్ళు లాయర్లకి, పోలీస్ స్టేషన్లకి, ట్రావెల్కి బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి డ్రైన్ అవుట్ అయిపోయి నాకు ఎందుకు వచ్చిన గొడవరా సామి అనుకొని విత్డ్రాల్ అయిపోతే అదే మాకు కావాలి. సో క్షమాపణలు చెప్పు. సో క్షమాపణలు చెప్పిన తర్వాత నీ పేరు ఎఫ్ఐఆర్లో లేకుండా చూసుకుంటాము ఫర్దర్గా అంట. అది ఎట్ట పాసిబుల్ అవుతుంది? ఒకసారి ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఎట్ట పికిచ్చేస్తారు అంటే, పోలీసులు వీళ్ళు చెప్పినట్టు ఎఫ్ఐఆర్ కడతారు, వీళ్ళు చెప్పినట్టు ఎఫ్ఐఆర్లోంచి పేరు తీసేస్తారు. ఇంతకీ మాధవీలత భయపడిందా లేదా? నేను భయపడ్డము ఉండదు, నేను అన్న మాటని వెనక్కి తీసుకోవడం ఉండదు. ఎందుకంటే నేను ఒక్కసారి మాట అనేసానంటే దానికి వెనక్కి తీసుకోవడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అబ్బా. నేను ఏమన్నానో నేను అదే అంటాను. సో ఆ తమ్ముడికి ఏం చెప్పానంటే, నువ్వేం భయపడకు, ఇది యాక్చువల్లీ సిల్లీ కేసు అంటే, పాపం తను చాలా భయపడుతున్నాడు. చాలా చిన్న ఫ్యామిలీ, నాకు డబ్బులు లేవు, నాకు చాలా కష్టం, నేను కష్టపడి బతుకుతున్నాను అని. పాపం తను విత్డ్రా అయిపోవడానికి ఇదైంది, కానీ ఎఫ్ఐఆర్లోంచి పేరు తీసేయడం ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇస్ దట్ రియలీ పాసిబుల్? నో. ఏమో, వీళ్ళు డబ్బులు ఇచ్చి కాలు పట్టుకొని మొక్కిచ్చి ఇక్కడ మొక్కిచ్చారంట, అక్కడ మొక్కిస్తారంట, ఎక్కడెక్కడో మొక్కిస్తారంట. అంటే వీళ్ళది భక్త రౌడీజమా లేకపోతే ఏంటి అన్నది మరి హిందువులే నిర్ణయించుకోవాలి. దాంతోపాటు ఇప్పుడే ఇందాకే గుడ్ మార్నింగ్ చెప్తూ ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడు. ఇన్ని సాయిబాబా ఫోటోలు పంపించి ఓం సాయిరామ అని పంపించాడు. అతనికి ఇంత పెద్దగా రాసా, ఓంని కానీ రామ్ని కానీ వాడొద్దు, ఇవి మా హిందువులకు సంబంధించినవి. నువ్వు కావాలంటే జై సాయిబాబా అనుకో, నాకు పంపించొద్దబ్బా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎట్ ఆల్ అని పంపించాను. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. మాధవి ఆల్వేస్ ఆన్ హర్ వర్డ్స్. థ్యాంక్ యూ. షూటింగ్కి పిలుస్తున్నాను.